67వ జాతీయ స్థాయి అండర్ 19 బాలుర లాన్ టెన్నిస్ టోర్నమెంట్ 3వ రోజు పోటాపోటీగా జరిగింది. మూడవ రోజు 24 మ్యాచ్లు నిర్వహించగా టీమ్ ఈవెంట్ నందు గుజరాత్ హర్యానా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో హర్యానా 2-0 స్కోరుతో విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో గుజరాత్, తృతీయ స్థానం మహారాష్ట్ర, 4వ స్థానంలో ఢిల్లీ రాష్ట్రాల జట్లు నిలిచాయి. సింగిల్ మ్యాచ్లు మొదటి, రెండవ రౌండ్లు పూర్తయ్యాయి. జాతీయ పరిశీలకులు రామరెడ్డి విచ్చేసి మ్యాచ్లను తిలకించారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖాధికారిణి జి నాగమణి, పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ జి భానుమూర్తి రాజు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీవీఎస్వి ప్రసాద్, ఉప విద్యాశాఖాధికారులు ఆర్జే డానియల్ రాజు, డి సుభద్ర, డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్ రవి, ఏసుదాసు, శివప్రసాద్, ఆర్వి ప్రసాద్, పి పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు టివిఎస్ రంగారావు, వ్యాయామ ఉపాధ్యాయులు వి రవిరాజు, వై బంగారాజు, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్, త్రిపుల, నాగమణి, భానుమతి, సిహెచ్ శ్రీనివాస్, సువర్చల, మేరీ విజయ, తులసి, సత్యగౌరి, శ్రీ లక్ష్మీప్రసాద్, శ్రీహరి, రాజు క్రీడాకారులకు వివిధ ఏర్పాట్లు చేశారు.